దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ఆయన దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. హీ మేక్స్ సాడ్ పీపుల్ హ్యాపీ. దేవుని యొక్క బిడ్డలారా, ఎవరైతే దుఃఖపడుతున్న వారిని ఆయన క్షేమమునకు లేవనెత్తే దేవుడని ప్రభు యొక్క సన్నిధిలో మనము గుర్తించాలి. మానవుని యొక్క జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, వ్యాధులు, బాధలు బట్టి మనిషి దుఃఖపడుతూ ఉన్నాడు. అయితే నీ దుఃఖమునకు ప్రతిగా ఆయన క్షేమమును, నీ దుఃఖమునకు ప్రతిగా ఆయన ఆనంద తైలమును, నీ దుఃఖమునకు ప్రతిగా ఆయన ఉల్లాసమును నీ జీవితంలో ఇవ్వటానికి లేవనెత్తే దేవుడని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అనేకులు ఆనందంగా, సంతోషంగా, సుఖశాంతులతో ఉన్నటువంటి వారిని దుఃఖములోనికి పడదోస్తారు, కానీ దేవుడు మాత్రము దుఃఖములో ఉన్న వారిని క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు, దీవెన కొరకు దేవుడు లేవనెత్తే దేవుడని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అవును, యేసుక్రీస్తు ప్రభుల వారు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నీ చెయ్యి పట్టుకొని నిన్ను లేవనెత్తువాడు. నువ్వు పడిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, ఆగిపోయినప్పుడు నీ జీవితాన్ని ఆయన లేవనెత్తే దేవుడని ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే క్షేమము కొరకు నీవు, నీ కుటుంబము, నీవు, నీ వ్యాపారము, నీకు కలిగిన సమస్తము కూడా క్షేమంగా ఉండుట కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు లేవనెత్తే దేవుడని ప్రభు సన్నిధిలో తెలుసుకుందాం. దేవుడి మాటలు మన హృదయములో దీవించునుగాక. ఆమేన్.